ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి శాశ్వత చిరునామా హిల్ సైడ్ విల్లాస్ 3 and 5 BHK డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అక్షయ్. ప్రైవేటు ఆసుపత్రులపై పెరుగుతున్నటువంటి ఆరోపణలు, డాక్టర్ల మీద పెరుగుతున్నటువంటి అనుమానాలు, తగ్గుతున్నటువంటి నమ్మకం, అసలు డాక్టర్ కి పేషెంట్ కి ఎటువంటి రిలేషన్షిప్ ఉండాలి, భవిష్యత్తులో ఏఐ టెక్నాలజీ ప్రభావం వైద్య రంగం మీద ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటి అంశాలపైన మనతో మాట్లాడడానికి ప్రముఖ రేడియాలజిస్ట్, ఐఎంఏ స్టేట్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ పులాస రామ్ కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో ఇవన్నీ అంశాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను సార్, డైరెక్ట్ పాయింట్ లోకి వస్తే సార్, ప్రైవేట్ ఆసుపత్రుల పైన రోజు రోజుకి ఆరోపణలు పెరిగిపోతున్నాయి, డాక్టర్ల మీద అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. ఒకప్పటి నమ్మకం కంటే ఇప్పుడు నమ్మకం తగ్గుతుంది. అసలు ఎందుకు సార్ ఈ పరిస్థితి నెలకొంది? కరెక్టే మీరు అన్నది. ఇప్పుడు చాలా రకాల చేంజెస్ వచ్చినాయి. ఈ అన్ని చేంజెస్ కూడా సమాజంలో మొత్తానికి సమాజమే చాలా మార్పులకు గురైంది. మనం ఇంతకుముందు మా చిన్నప్పటి నుండి ఇప్పటి జనరేషన్ ఇప్పటి వరకు కూడా చాలా చేంజెస్ జరిగినాయి. ఇదంతా కూడా సమాజంతో పాటు ఈ యొక్క వైద్య రంగంలో కూడా చాలా చేంజెస్ జరిగినాయి. ఒక్క వైద్య రంగంలోనే జరగలేదు, అన్ని రంగాల్లో జరిగినట్టుగా వైద్య రంగంలో కూడా జరిగినది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వైద్యుడికి తర్వాత పేషెంట్కి ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో అది మేము చదువుకుంటున్నప్పుడు మేము చూస్తున్నప్పుడు గత 20 సంవత్సరాల కంటే ముందు కూడా చాలా బాగుండింది. ఓకే, ఇప్పుడు ఈ రిలేషన్ ఏదైతే ఉందో వైద్యుడికి ఉన్న తర్వాత పేషెంట్కి ఉన్న రిలేషన్ చెడిపోయింది మీరు అన్నట్టుగా. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా దాంట్లో అప్పుడు మేము చదువుతున్నప్పుడు ఓన్లీ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉండేది. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో మెరిట్ వచ్చిన వాళ్ళు చదివేది, టాప్ మెరిట్ వచ్చిన వాళ్ళు చదివేది. వాళ్ళందరిలో వాళ్ళకి డబ్బుతో సంబంధం లేకుండా ఉండేది. మేమందరం కూడా ఫీజు చాలా వందల్లో వేలలో కట్టి చదువుకున్న వాళ్ళం మేము చదువుకున్నప్పుడు. ఇంతకుముందు జనరేషన్ అంతా కూడా. ఇప్పుడు ఏమైంది, చాలా రకాల ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ వచ్చినాయి. మేము చదువుతున్నప్పుడు తెలంగాణ మొత్తంలో 3 మెడికల్ కాలేజెస్ ఉండేది. ప్రైవేట్, గవర్నమెంట్ ఒక్క ప్రైవేట్ మెడికల్ కాలేజ్ డక్కన్ మెడికల్ కాలేజ్, మిగతాదేమో ఉస్మానియా, కాకతీయ, గాంధీ మెడికల్ కాలేజ్ ఉండేది. సో అందులో సీట్ రావాలంటే కూడా చాలా కష్టమైన పని. జిల్లాకు ఒకరో ఇద్దరో ముగ్గురో వచ్చేది పాత జిల్లాలకి, మెరిట్ ఆధారంగా. సో వాళ్ళు డబ్బుతో సంబంధం లేకుండా ఎవరైనా బీద వాళ్ళ కుటుంబం నుండి కావచ్చు, ధనవంతుల కుటుంబం, దానికి ఏం సంబంధం లేకుండా సీట్ వచ్చేది. అప్పటి విలువలు కూడా అట్లాగనే ఉండేది. మాకు చెప్పేటువంటి ప్రొఫెసర్లు కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ వాళ్ళ ఎథిక్స్ కూడా అట్లాగనే ఉండేది. వాళ్ళు ఏ రోజు కూడా అంటే మేము పేషెంట్ని చూసినప్పుడు డబ్బనో ఇంకేదనో అట్లాంటిది ఏం చూడకపోయేది. సో ఇప్పటికీ కూడా ఎవరు కూడా విద్యలో మనకు ఈ డబ్బు గురించో ఇంకా మార్కెటింగ్ గురించో అన్లెస్ అంటే ఇప్పుడు MBA చదువుతున్నట్టు MBAలో చెప్పినట్టు మార్కెటింగ్ అట్లాంటిది ఏం చెప్పరు. మనుషుల యొక్క రోగం గురించి, మనుషుల్ని ఎట్లా వాళ్ళ రోగాన్ని ఎలా ట్రీట్ చేయాలి, ఎలా డిటెక్ట్ చేయాలి, డయాగ్నోసిస్ ఎలా చేయాలి, వాటికి ట్రీట్మెంట్ ఎలా చేయాలి, ఇదే చెప్తారు. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, మనం ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో కొంత క్యాపిటేషన్ ఫీజు, ఇప్పుడు ఖర్చులన్నీ పెరిగినాయి. ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ దేశంలో ప్రైవేట్ కాలేజీలు పెరగడం వల్లనే ఈ రకంగా వైద్యులు కమర్షియల్ గా తయారవుతున్నారా అంటే అది ఒక కారణం, అది కూడా ఒక కారణం. ఎందుకంటే ఇప్పుడు డబ్బు ఖర్చు అవుతుంది వాళ్ళకి. తర్వాత ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. అప్పటికి ఇప్పటికి టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు డయాగ్నోసిస్ చేయాలంటే అప్పుడు ఓన్లీ క్లినికల్ గా డయాగ్నోసిస్ చేసేది. ఓకే, పేషెంట్ని పడుకోబెట్టి ఒక ½ an hour ఎగ్జామిన్ చేసి అవసరం అనుకుంటే చిన్న చిన్న బ్లడ్ టెస్ట్లు మాత్రమే చేసి అవి ఎంత తక్కువ ఖర్చు ఉండేది వాటితో చేసి తర్వాత ఎంపెరికల్ ట్రీట్మెంట్ అంటారు. అంటే ఏదో ఇది కావచ్చు, ఇట్లా కావచ్చు, లేకుంటే అట్లాంటిది ఏదన్నా అనుకొని మందులు రాసేది. ఇప్పుడు అట్లా కాదు, ఖచ్చితత్వంతో మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. అట్లాగనే మనకి డయాగ్నోసిస్కి కూడా చాలా ఎక్విప్మెంట్ వచ్చింది, టెక్నాలజీ పెరిగింది. బ్లడ్ టెస్ట్లలో కూడా చాలా కొత్త ఎక్విప్మెంట్ వచ్చింది. తర్వాత రేడియాలజీలో కూడా CT స్కాన్, అల్ట్రాసౌండ్, MRI పెద్ద దాంట్లో కూడా పెద్ద యంత్రాలు వచ్చినాయి. సో వాటన్నిటికి కూడా చాలా విపరీతమైన ఖర్చు ఉంటుంది. సో సపోజ్ ఒక విషయం తీసుకుందాం, MRI స్కాన్ అనుకుందాం. మనము MRI స్కాన్ దాదాపుగా 3 కోట్ల రూపాయలు ఉంటుంది.
3 కోట్ల రూపాయలని నాలాంటి వాడు ఒక వ్యక్తి, నేను ఒక డాక్టర్ని, నేను పెట్టాలనుకుంటే నేను 3 కోట్ల రూపాయలు నేను బ్యాంక్ అప్పు తెచ్చుకొని కట్టాల్సి వస్తుంది, పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక ఇండివిజువల్, ఒక పర్సన్. అలాంటప్పుడు దానికి నేను ఈఎంఐలు కూడా కట్టాల్సి వస్తుంది. సో నెలకు నేను ఒక 5-6 లక్షలు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. దాంతోపాటు రెంట్ కట్టాల్సి వస్తుంది. దాంతో పాటు స్టాఫ్కి శాలరీస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా అంటే ఖర్చుతో కూడుకున్నటువంటి ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి. మనం ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ ఒక హాస్పిటల్ని కానీ ఎస్టాబ్లిష్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది అనమాట మనకి. సో దాన్ని మెయింటైన్ చేయడానికి వరకు ఇప్పుడు 5 లక్షల రూపాయల ఈఎంఐ కట్టాలి, తర్వాత 1 లక్ష 2 లక్షల రూపాయల శాలరీస్ ఇవ్వాలి, తర్వాత దానికి సంబంధించిన ఫిల్మ్ కాస్ట్లు అవన్నీ కూడా ఒక 2 లక్షలు 3 లక్షలు, దాదాపుగా నెలకు ఒక 10 లక్షల రూపాయల ఆదాయం రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఎక్కడ వేరే బిజినెస్ ఏముండదు కదా. ఇబ్బంది పెడతారా? ఇబ్బంది అని అనలేము. ఇది ఫెసిలిటీ, ఇది ఒక ఫెసిలిటీ. ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న ఫెసిలిటీని మనం కరీంనగర్, వేముల, సిరిసిల్ల, పెద్దపల్లి లాంటి ప్లేస్లకు తీసుకొస్తున్నాం. మనం హైదరాబాద్కు పోతే ఇప్పుడు మనం కొన్ని టెస్టులు ఉంటాయి. ఎంఆర్ఐ టెస్ట్ ఉంది అనుకోండి, ఇక్కడ 5,000 నుండి 6,000 7,000 చేసే టెస్ట్ ఏదైతే ఉందో హైదరాబాద్ వెళ్తే మినిమం 13-15 వేల కంటే తక్కువ ఉండదు. సో మనము ఎక్కడికి వచ్చాం? పెరిఫెరీకి వచ్చాం. పెరిఫెరీకి వచ్చి మనం వీళ్ళకి సర్వీస్ ఇస్తున్నాం. మనం ఎంతవరకు చేస్తున్నాము? కొంత ఎట్లాగో కొంత ఎవరైనా చేసేవాళ్ళు కొంత డబ్బులు వాళ్ళ దానికి ఖర్చును పోను కొంత ఉండాల్సిందే కదా, వాళ్ళకి ఆదాయం ఉండాలి కదా, దాని కొరకు మాత్రమే చేస్తారు. కొన్ని ప్లేస్లల్లో మీరు అన్నట్టుగా కొన్ని ప్లేస్లలో ఎక్కడన్నా అక్కడో ఇక్కడో ఎక్కడన్నా పొరపాటు జరిగి చాలా చోట్ల జరుగుతున్నాయి పొరపాట్లు. అసలు డాక్టర్ని ప్రస్తుతం నమ్మేటువంటి పరిస్థితుల్లో జనాలు లేరు అనే పర్సెప్షన్ అయితే చాలా వరకు ప్రజల్లో ఉంది. చాలా మోసాలు జరుగుతున్నాయి, అనవసరమైనటువంటి టెస్టులు రాస్తున్నారు, అనవసరమైనటువంటి మందులు రాస్తున్నారు, డాక్టర్లు కమిషన్ల కొరకు ఇదంతా చేస్తున్నారు అనేది ప్రజల్లో ఈ వెర్షన్ ఉంది. కరెక్ట్. దీనికి మనం మూలాల్లోకి వెళ్ళాలి. ఏంటి అంటే యాక్చువల్గా ఇప్పుడు మీ దగ్గర 100 రూపాయలు ఉందనుకుందాం. మీ దగ్గర 100 రూపాయలు ఉంటే ఒక బిస్కెట్ పాకెట్ ఏదో 10 రూపాయలు మీరు కొనుక్కుంటారు. ఓకే. మీ దగ్గర 5 రూపాయలు ఉందనుకోండి, 10 రూపాయలు బిస్కెట్ పాకెట్ కొనుక్కోవడానికి మీరు సాహసిస్తారా? చెయ్యరు. చేయకుండా సరే ఏదో అప్పు చేసో ఏదో చేసో కొనుక్కుంటారు. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? తినేది బిస్కెట్ అయినా కూడా, అవసరం ఉండి ఆకలి ఉన్నా కూడా మీకు ఏమనిపిస్తుంది? అమ్మేటాడు మీద కోపం వస్తుంది. అవును కదా. సో నీకు 100 రూపాయలు మనకు లేదు అని అంటే మనం చేసిన తప్ప, లేకపోతే మన గవర్నమెంట్, మన ఇన్ని సంవత్సరాలు చేసిన గవర్నమెంట్ తప్ప మనం ఆలోచించే స్థితిలో సమాజం లేదు. అట్లా కాదు సార్, ఇష్టానుసారంగా ఫీజులు తీసుకుంటున్నారు, ఇష్టానుసారం రాస్తున్నారు. అంటే ఒక పేషెంట్ ఒకవేళ హాస్పిటల్కి వస్తే మొత్తం పిండి పిప్పి చేస్తున్నారు. నేను చెప్పేది అదే చెప్తున్నా. పిండి పిప్పి చేసి అనేది ఎప్పుడు భావం వస్తుంది అని అంటే మనకి మన ఆర్థిక ఏదైతే స్టేటస్ స్తోమత ఉందో దాన్ని ఇప్పటిదాకా పెంచలేకపోతున్నాయి ఏ ప్రభుత్వాలు కూడా. ఇప్పుడు ఏంటి, ఆర్థిక స్తోమత పెంచాలి, పెంచి ఇన్సూరెన్స్ కట్టించింది అనుకోండి. ఇన్సూరెన్స్ ఇప్పుడు మన సమాజంలో మన దేశంలో ఎంతమంది కడుతున్నారు అనుకో? అందరు తీసుకోలేరు కదా. 17. అది ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఆరోగ్యశ్రీ ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఫ్రీ మీద, ఫ్రీ ఇవన్నీ మాట్లాడొద్దు, కానీ ఒక వ్యక్తిని ఆర్థికంగా స్తోమతగా కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? ఖచ్చితంగా ప్రభుత్వం మీద. రైట్. కాబట్టి ప్రతి వ్యక్తి ఇప్పుడు పేదరికానికి కింద, పేదరికం దాని కింద ఉన్నారు అని అంటే, ఆ లైన్ కి కింద ఉన్నారంటే ఎవరు బాధ్యులు? స్వాతంత్రం వచ్చి 80-70 సంవత్సరాలు దాటిపోయింది కదా. సో ప్రజల్ని ఎందుకు ఆర్థికంగా ముందుకు తీసుకుపోతలేరు? తీసుకుపోయినప్పుడు అప్పుడు టెక్నాలజీ ఏదైతే ఉందో మనం అందిపుచ్చుకోగలుగుతాం. అంటే మీరు ఆర్థిక స్థితి గురించి అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నా, ఒక పేదవాడు కష్టమో నష్టమో ప్రభుత్వ ఆసుపత్రికి పోతాడు. ఎందుకంటే కార్పొరేట్ ఆసుపత్రికి, ప్రైవేట్ ఆసుపత్రికి పోలేడు. డబ్బున్నవాడు ఖచ్చితంగా కార్పొరేట్ ఆసుపత్రికి పోతాడు, అఫోర్డ్ చేయగలుగుతాడు. ఈ మధ్యలో ఒకడు ఉంటాడు, మధ్య తరగతి వాడు ప్రభుత్వ ఆసుపత్రికి పోలేడు, ఇటు కార్పొరేట్ ఆసుపత్రికి పోలేడు, మధ్యలో మామూలు ప్రైవేట్ ఆసుపత్రులకు వస్తాడు. సో అతను కూడా దీన్ని ఆఫర్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. లేదు, చాలా చోట్ల ఆఫర్ చేయగలుగుతారు, దాన్ని వాళ్ళు తట్టుకోగలుగుతారు. అట్లాంటి వాటికి అంత ఎక్కువగా పీడించి చేసే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కానీ చాలా మంది లేరు. దాదాపుగా మీరు అన్నట్టుగా
ఇప్పుడున్న పాపులేషన్లో దాదాపుగా 70% మంది చిన్న చిన్న నర్సింగ్ హోమ్లకు చిన్న చిన్న క్లినిక్లకు వెళ్ళి వైద్యం చేయించుకుంటారు. వాళ్ళకి అది అందుబాటులో ఉంది. ఎక్కడో కొంత దగ్గర అందుబాటులో లేని విషయం మాత్రం అది కరెక్టే, కానీ చాలా చోట్ల అందుబాటులో ఉంది. ఇంకొకటి, ప్రజల్లో కూడా ఎప్పుడు కూడా వాళ్ళ మెంటాలిటీ కూడా మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎవరు మంచి వాళ్ళు అని తెలుసుకున్నట్టుగా ఎవరు ఏ హాస్పిటల్ బాగుంటది ఏ హాస్పిటల్ బాగుండదు, అద్దాలు చూసే పోతా నేను ఇది చేస్తా అనే దానికి పెట్టకూడదు. పెద్ద హాస్పిటల్ చూసే పోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మన సమాజంలో. చిన్నగా హాస్పిటల్ పెట్టుకుంటే వారి దగ్గరికి పోరు. ఇప్పుడు మారిపోయింది, అప్పుడు లేదు. అప్పుడు ఒకప్పుడు చిన్న నర్సింగ్ హోమ్లు చిన్న హాస్పిటల్స్ కి చాలా మంది వెళ్ళిండ్రు, వాళ్ళు ఆ సేవలు పొందిండ్రు, ఆ సేవలు కూడా డాక్టర్లు అందించిండ్రు. కానీ ఇప్పుడు జరిగే పరిణామాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే మనుషుల్లో వాళ్ళ మెంటాలిటీలో చాలా తేడా వచ్చింది, అది కూడా ఒక కారణం. ఇప్పుడు ఈ మోసపోయే వాళ్ళు ఒక నానుడి ఉంది, మోసపోతున్నారు అని అంటే మోసం చేస్తున్నారు అంటే మనం మోసపోతున్నాం కాబట్టి మోసం చేస్తున్నాం, మనం తెలుసుకోవాలి కదా, మనం కూడా తెలుసుకోవాలి. పేషెంట్ కండిషన్ ఉంటుంది, ఎమర్జెన్సీ ఉంటుంది. సో అతను ఆ సమయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేడు. సో ఆ సమయంలో ఏదైతే అది డబ్బులు పోయినా పర్వాలేదు, అప్పులు తెచ్చైనా పర్వాలేదు, ఆస్తులు పోయినా పర్వాలేదు, ఫస్ట్ మా వాళ్ళు బాగుండాలి, మంచిగా ఆరోగ్యం బాగా కావాలని చెప్పేసి అందరూ అనుకుంటారు. ఆ సమయంలో కొంతమంది నిర్ణయం తీసుకోలేరు కదా, అలాంటప్పుడు కొంతమంది హాస్పిటల్స్ దాన్ని క్యాచ్ చేసుకుంటున్నాయి. అది నిజం కదా? కరెక్టే. కొన్ని చోట్ల నేను అదే చెప్తున్నా, కొన్ని చోట్ల అట్లాంటివి జరుగుతున్నాయి. సో దానికి కూడా ఏమైతుంది అని అంటే దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే డాక్టర్ మేనేజ్ చేసే హాస్పిటల్స్ లో దాదాపుగా 90% డాక్టర్స్ మెయింటైన్ చేసే ఆ హాస్పిటల్స్ అట్లాంటివి చేయవు. సో ఎవరైతే ఇప్పుడు ఈ మధ్యన ఏమైతుంది, డాక్టర్స్ కాకుండా ఇతరులు ఈ రంగంలోకి వచ్చి హాస్పిటల్స్ నెలకొల్పి డాక్టర్లని సాలరీల మీద పెట్టుకొని వాళ్ళకి సాలరీలు చెల్లిస్తూ తర్వాత వాళ్ళకు కూడా కొంత లాభం కావాలనుకున్న వాళ్ళలో ఇలాంటి రేట్స్ ఎక్కువగా పెట్టడము ఇట్లాంటివి కొంత జరుగుతున్నమాట వాస్తవం అది. కాబట్టి ఏ రంగంలో కూడా ఈ 10 to 20% అనేది ఎట్లాగో డీవియేషన్ ఉంటుంది కాబట్టి దీనిలో కూడా ఉంటుంది. దీని ప్రభుత్వం బాధ్యత, ఇది ప్రభుత్వం కూడా దీన్ని చూసుకొని చేసుకోవాల్సినటువంటి. కానీ అట్లా అని చిన్న చిన్న నర్సింగ్ హోమ్లు ప్రతి హాస్పిటలు ఈ మధ్యన నేను చాలా వాటిలో కొంత ఖండించాను. ఇప్పుడు హాస్పిటల్స్ మీద ఈ మీడియా పేపర్లు ఎస్పెషల్లీ అంటే ఒక జుగుప్సాకరమైనటువంటి పదజాలాన్ని వాడుతూ ఉంటారు. అంటే పబ్లిక్ లో భయాందోళనలు వస్తాయి. అంటే నిలువు దోపిడి, ఏ హాస్పిటల్లోకి పోతే నిలువు దోపిడి, లేకపోతే ఈ హాస్పిటల్ పోతే దుర్మార్గులు, డాక్టర్లు దుర్మార్గులు, డాక్టర్లు దొంగలు. ఇప్పుడు అట్లాంటి ఏమవుతుంది అని అంటే నిజంగా కూడా హాస్పిటల్ సర్వీస్ చేసే హాస్పిటల్కి పోవాలనుకుంటే నిజంగా మీరు అన్నట్టు ఎమర్జెన్సీ వస్తేనో లేకపోతే ఏదైనా అనారోగ్యం వస్తే పోవడానికి జంకుతున్నారు. అవును, ఎందుకు జంకుతున్నారు అని అంటే ఇట్లాంటి కొన్ని చేస్తా ఉన్నారు, ఇట్లాంటి చదువుతున్నారు కాబట్టి చదివి వాళ్ళు పోవాలన్నప్పుడు ఇదే గుర్తొస్తుంటది వాళ్ళకి. అక్కడ దొంగలు ఉన్నారు చేస్తున్నారు కాబట్టి మీడియా చెప్తుంది. మీడియా క్రియేట్ చేసేది కాదు కదా సార్. మీడియా చెప్పేది ఒకరో ఇద్దరో చేస్తున్న దానికి 80-90 అంటే 90 మందిని మీరు 10 మంది చేస్తే 90 మందిని కూడా అందులో కలిపితేనే ప్రాబ్లం అవుతుంది. అక్కడ కూడా పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ అక్కడ కూడా దెబ్బతిన్నది చాలా మటుకి. ఈ మధ్యన వస్తున్నట్టు న్యూస్ తోటి చాలా దెబ్బతిన్నది. అట్లా అసలు ఎట్లా పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ బాగుండాలి అంటే ఏం చేయాలి? డాక్టర్ నమ్మకంగా చేయాలి, వైద్యం చేయాలి, నమ్మకంగా మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి. బాగా మాట్లాడితేనే సగం రోగం పోతుంది అని అంటారు కదా, బాగా మాట్లాడాలి, తర్వాత నమ్మకంగా వైద్యం చేయాలి, తర్వాత పేషెంట్ కూడా డాక్టర్ని నమ్మాలి. ఇప్పుడు కొన్ని మీరు ఇంతకుముందు అన్నారు ఇన్వెస్టిగేషన్స్ ఊరికేనే ఎక్కువ చేస్తున్నారని. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. ఈ కన్జ్యూమర్ ఫోరంలో ఇదివరకు కన్జ్యూమర్ ఫోరం అనేది లేకుంటే డాక్టర్స్ కి, ఈ కన్జ్యూమర్ ఫోరం అయితే ఎప్పుడైతే డాక్టర్స్ ని ఇన్వాల్వ్ చేశారో కన్జ్యూమర్ ఫోరం కిందకి తీసుకొచ్చారో అప్పటి నుండి ఈ డాక్టర్ పేషెంట్ రిలేషన్ గ్యాప్ ఏదైతుందో అది ఎక్కువైపోయింది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ప్రతిదానికి పేషెంట్ కూడా మొన్న ఈ మధ్యన ఒకటి విన్నాను నేను. ఆయన టెస్టులు రాసిండు ఒక డాక్టర్, మందులు తీసుకున్నారు, అయిపోయింది. ఆ టెస్టులలో ఏం లేదు, ఆ పేషెంట్కి అసలు ఏం లేదు, ఏమి మందులు రాయి అంటే ఏదో మందులు రాసిండు, సంతృప్తి లేదు. ఇంకొకరు ఎవరో దగ్గరికి పోయినారు, వాళ్ళు సెకండ్ ఒపీనియన్, ఇంకొకరి దగ్గరికి పోయినారు, ఒక 10 డాక్టర్ల దగ్గరికి పోయినారు, ఎక్కడ కూడా
సంతృప్తి లేదు, ఎక్కడ ఏం లేదు అన్నారు, సంతృప్తి లేదు. ఇంకో దగ్గర ఎక్కడికో పోయిన తర్వాత 2 టాబ్లెట్లు ఇస్తే బాగైనా అనే ఫీలింగ్. వాళ్ళు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేసినారో 2-3 డాక్టర్ల దగ్గరికి వచ్చి మీరు ఈ ఇన్వెస్టిగేషన్ లో అవసరం లేకుండా చేసినారో నాకు 2 గోళీలతో తగ్గిపోయింది అంటారు. అంటే దీనిలో తప్పు ఏమన్నా ఉందా డాక్టర్ది? ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉందని వస్తే మనం ఏం ప్రాబ్లం ఉందని టెస్ట్ చేస్తారు కదా. సో ఇట్లాంటి వ్యక్తులు కూడా సొసైటీలో చాలా మంది అయిపోయి డాక్టర్స్ ని కూడా వేధిస్తున్నారు. సో అప్పుడు ఏమైతుంది అంటే దీంతో కొంత కోర్టుకు పోవడం, కన్జ్యూమర్ ఫోరంకి పోవడము, ఇట్లాంటివన్నీ చేస్తున్న కొద్దీ ఇప్పుడు వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండాల్సి వస్తుంది డాక్టర్లు కూడా. సో కోర్టులు కూడా అబ్నార్మల్ గా వాళ్ళ కాంపన్సేషన్ ఇవ్వడం. అంటే 500 రూపాయలు ఫీజు తీసుకుందాం అనుకున్నాం, 5 లక్షలు, 10 లక్షలు, 1 కోటి రూపాయలు ఇట్లాంటి కాంపన్సేషన్ ఇస్తే భయపడిపోతుండ్రు డాక్టర్లు. కోర్టులు తప్పు చెప్పారు కదా సార్, కోర్టులు అన్ని చూసే కదా నిర్ణయాలు తీసుకుంటాయి. కోర్టులు చెప్పేటి అన్ని కూడా అంటే నేను కోర్టు గురించి కామెంట్ చేయడం మంచిది కాదు, కానీ కోర్టుకి అన్ని సాక్ష్యాలు వస్తాయి, అన్ని నిజాలే చెప్తారనేది ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు తాలూకా కోర్టులో ఒక జడ్జిమెంట్ వస్తుంది, డిస్ట్రిక్ట్ కోర్టులో మళ్ళీ దానికి వ్యతిరేకంగా వస్తుంది, మళ్ళీ వీళ్ళు పోతే మళ్ళీ దానికి వ్యతిరేకంగా మళ్ళీ ఏది వస్తుంది. సో ఇక్కడ ఎక్కడ కోర్టు నిజం చెప్పినట్టు, ఏ కోర్టు నిజం చెప్పినట్టు కదా. సో మనము కోర్టులని అది అని కాదు, ఫైనల్ గా మన ఇద్దరం గొడవ పెట్టుకున్నాం, మన ఇద్దరం కాంప్రమైజ్ అయితలేము కాబట్టి థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్తాం. సో దాన్ని మనం కోర్టుగా పెట్టుకున్నాం. సో మాక్సిమం బాగా చేస్తుంది అని అనుకుంటాం, కానీ 100% అది కూడా ఏది చేయదు అనేది మనకి ఈ జడ్జిమెంట్లను బట్టి తెలుస్తుంది, నేను అనేది కాదు.